హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఒక కండెన్సర్ని వచ్చి మనం ఎలా మాడిఫై చేయగలుగుతాము అనేది చూడబోతున్నాము. ఇప్పుడు మనం ఒక డీప్ ఫ్రీజరు లేదంటే విసి కూలరు దాన్ని వచ్చి మనం వేరే విధంగా మనం రెడీ చేయబోతున్నాం. అంటే దాని ఒరిజినాలిటీ ఇన్నర్ కూలింగ్ కాయిల్ కాకుండా ఎక్స్టర్నల్ కూలింగ్ కాయిల్ వేసేది, లేదంటే దాని కూలింగ్ కాయిల్ రేంజ్ తగ్గించి మనం ఏదైనా మనం విసి కూలర్లు మనం మాడిఫై చేసేటప్పుడు అలాంటప్పుడు మనకు వచ్చి ఇన్నర్ కండెన్సర్ ఎక్కువ పోయినా, లేదంటే మనం పెట్టే కంప్రెసర్ దాని రేంజ్ వచ్చి మనం తగ్గించేటప్పుడు దానికి తగ్గినట్టు మనం కండెన్సర్ కూడా మనం ఈ విధంగా మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చి ఒక విసి కూలరు దానికి వచ్చి ఒక 450 లీటర్ దాని సైజు, దాంట్లో వచ్చి మొత్తం హెవీగా ఉండింది. అంటే కంప్రెసర్ కానీ దాంట్లోనే కూలింగ్ కాయిల్ కానీ అన్నీ హెవీగా ఉండింది. ఆ కంప్రెసర్ పోవడం వల్ల దాన్ని మళ్ళీ మనం ఒకవేళ ఒరిజినాలిటీగా రెడీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంత సేల్ మనకు అవ్వదు. సో మనం ఏం చేస్తున్నామంటే దాని కంప్రెసర్ సైజు మనం డిక్రీజ్ చేస్తున్నాము. దానికి తగ్గినట్టు మనం ఈ కండెన్సర్ కూడా మనం డిక్రీజ్ చేసేసి లోపల కూలింగ్ కాయిల్ వచ్చి మనం మామూలు ఫ్రిడ్జ్కి వచ్చి కూలింగ్ కాయిల్ మనం సెట్ చేసి రెడీ చేయబోతున్నాము. అలాంటి ప్లేస్లో ఇలాంటి కండెన్సర్ వచ్చి మనం మాడిఫై చేసి యూస్ చేసుకోవచ్చు. లేదు ఒక 300 లీటర్ ఫుల్ అండ్ ఫుల్ ఇన్నర్ కండెన్సర్ పోయింది, అవుటర్ లేదు, అలాంటి ప్లేస్లో మనం చేయాలనుకుంటే ఈ విధంగా మనం లోపల అంటే ఫ్యాన్ దగ్గర మనం పెట్టేటప్పుడు మనకు కండెన్సర్ హీట్ తగ్గించి మనకు వచ్చి కూలింగ్ వచ్చేదానికి పర్ఫెక్ట్గా యూస్ అవుతుంది అనమాట. 500 లీటరు ఆ విధంగా పెద్ద డీప్ ఫ్రీజరు దానికి మనం చేయబోతున్నామంటే దానికి తగినట్టు మనం ఇక్కడ కండెన్సర్ అనేది మనం పెడితేనే మనకు పక్కాగా కూలింగ్ అనేది వస్తుంది. చిన్న కండెన్సర్ ఒక్కరో మనం పెడితే అది హీట్ అనేది త్వరగా సప్లై అయిపోతుంది, మనకు ఫ్యాను గాలి తక్కువైనా కూలింగ్ అనేది రాదనమాట. మనం పెట్టే బాక్సు అది మనం చేసే వర్క్ తగినట్టు ఈ కండెన్సర్ అనేది మాడిఫికేషన్ అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అన్ని బాక్సులకి సూటబుల్ అవుతుందా అంటే ఆ బాక్స్ తగ్గినట్టు ఇది సూటబుల్ అవుతుందా అవదా అనేది మనం చేసేటప్పుడు మనకు తెలియాలా. అన్ని బాక్స్కి అయితే సూటబుల్ అవ్వదు, కానీ సెట్ చేసి రెడీ చేయొచ్చు కూడా. ఇప్పుడు ఒక 500 లీటర్కి ఇన్నర్ కూలింగ్ కాయిల్ బాగుంది, మనం ఈ కండెన్సర్ మనం వేయబోతున్నాం అంటే దానికి తగినట్టు మనకు కరెక్ట్గా ఫ్యాను కంప్రెసర్ అన్నీ ఈక్వల్గా ఉంటే మనకు పక్కాగా రిజల్ట్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న పైపులు కూడా మనం ఆ విధంగా చుట్టి మనం వేస్ట్ చేయకుండా మనం వాడుకునేయాలన్నమాట. దీన్ని వచ్చి మనం ఇప్పుడు ఒక 400 లీటరు అంటే 450 లీటర్ పెద్ద విసి కూలర్ ఎలన్ ప్రో దానికి వచ్చి మనం దీన్ని సెట్ చేయబోతున్నాము. మనం ఈ కండెన్సర్కి మనం పెట్టిన కంప్రెసర్ వచ్చి ఎల్జీ ఎంఏ 69 అంటే దాదాపు ఒక 300 లీటర్ డీప్ ఫ్రీజర్ దాకా పనిచేస్తుంది అనమాట. సో దాని రేంజ్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు పక్కాగా రిజల్ట్ కూడా వచ్చింది ఈ బాక్సు.